ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచేమో మాగంటి సునీత పోటీ చేస్తుంది, అటు కాంగ్రెస్ పార్టీ నుంచేమో నవీన్ యాదవ్. వీళ్ళిద్దరికి టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇక ఈ రోజు రీసెంట్ గా బీజేపీ కూడా లంకాల దీపక్ రెడ్డి పేరును అనౌన్స్ చేసింది. సో ఈ త్రిముఖ పోరు అని చెప్పుకోవచ్చా, ఏమని చెప్పుకోవచ్చు? ఇది త్రిముఖ పోరు అని చెప్పుకోవడం కాదు, చెప్పేయచ్చు ఈజీగా. ఎందుకంటే ఇవాళ లంకాల దీపక్ రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడం బీజేపీకి ప్లస్ పాయింట్ చాలా. ఇక్కడ ఏంటంటే లంకాల దీపక్ రెడ్డి గారు పోయినసారి దగ్గర 24,000 ఓట్లు చీల్చారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలా ఉంటుందంటే ఎవరేమి ఇక్కడ కలయికలు లేరు కాబట్టి ఓట్లు అనేవి చాలా స్ప్లిట్ అయిపోతాయి. ఇప్పుడు అధికారంలో పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాము, మాకు ఓటేయండి, ఈజీ గెలిచేస్తాం, మేము అభివృద్ధి చేస్తాము, నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటామని చెప్పేసి అంటారు. రెండో విషయం ఏంటంటే లంకల్ దీపక్ రెడ్డి గారికి ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే బీజేపీ పార్టీ ఎలా ఉంటుందంటే హిందూస్ ఓట్లు చిల్లగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది చెప్పాలంటే. సో అదొక ప్లస్ పాయింట్. లంకల్ దీపక్ రెడ్డి గారు ఆల్రెడీ పట్టున్న వ్యక్తి, లోకల్ క్యాండిడేట్ కాబట్టి లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు కాబట్టి తనకి గొంతులో సందులో ఏ ఓటు పడుతుంది, ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఇది తెలుసు. ఇంకోటి మాగంటి గోపీనాథ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్, ఆయన చనిపోవడం వల్ల ఆయన భార్య గారు అనేటువంటి సునీత గారికి ఇచ్చారు టికెట్. ఆవిడ కూడా నిన్న సభలో భావోద్వేగానికి బాగా లోన్ అయిపోయింది, పాపం ఏడ్ చేసింది. అంటే కామన్ థింగ్. ఇక్కడ ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ పట్టున్న వ్యక్తి కాబట్టి జూబ్లీహిల్స్ హ్యాట్రిక్ విజయం, ఒకసారి 2 సార్లు గెలవలేదు, ఆయన 3 సార్లు వరుసగా గెలిచారు కాబట్టి గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్న వ్యక్తి కూడా మాగంటి గోపీనాథ్ గారు కాబట్టి ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నాం కదా, మాకు ఓటేయండి, మేము గెలిచేస్తాము, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే మీకు ఫండ్స్ రావు, అభివృద్ధి జరగని చెప్పేసి. ఇక్కడ బై ఎలక్షన్ ఎలా ఉంటుందంటే ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కసారిగా మీద పడిపోతాయి, ఎక్కడ లేని ప్రేమంతో ఒకటేసారి రావడము ఇలాంటివి చేస్తుంటది. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీనేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, హిందూస్ బీజేపీకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. అయితే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఏమో ఎంఐఎం సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో మనం చూస్తే పాష్ ఏరియా అయినప్పటికీ ఎక్కువ ఉన్నది స్లమ్స్, అదే విధంగా మైనారిటీస్ కూడా ఎక్కువ ఉన్నారు. మరి మైనారిటీస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే అవకాశమే కనిపిస్తుంది. సో మరి ఇక్కడ హిందూస్ వర్సెస్ మైనారిటీస్ అని చెప్పుకోవచ్చా? ఇక్కడ హిందూస్ వర్సెస్ మైనారిటీస్ కాదండి, ఇక్కడ ఒకటే పోటీ ఉంటుందండి. ఏ ఎలక్షన్ అయినా ఉద్యోగత నిరుద్యోగులు మాత్రమే పోటీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే నచ్చలేని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ నిరుద్యోగులు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను ఒక న్యూస్ వచ్చింది, దగ్గర 300 మంది నామినేషన్ వేశారు. తెలుసా మీకు తెలియదు అనుకుంటా విషయం. గంటకి 16 మంది నామినేషన్ వేశారు. నిన్న ఒక్క జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ కి గంటకి 16 మంది నామినేషన్ వేస్తే ఒక్క రోజులో 300 మంది నామినేషన్ వేశారంట మరి. సో ఈ విధమైనటువంటి పోటీ ఎలా ఉంటుందంటే ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి అధికార పార్టీతో మీరు ఇలా మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు విరవీగుతున్నారు, నిరుద్యోగులు పట్టించుకోవాలని చెప్పేసి ఈ నిరుద్యోగులు మా రుచి చూపించాలి, మా దెబ్బ ఎలా ఉంటుందని చెప్పేసి వేశారు. సో ఇక్కడ కాంపిటీషన్ ఇంకా టఫ్ అయిపోతుంది. ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ 300 మందికి దగ్గర 3,000 ఓట్లు చీల్చే స్తోమత ఉన్న వాళ్ళు వీళ్ళు, స్టామినా, పవర్, అంత క్యాలిబర్ ఉన్న వాళ్ళు వీళ్ళు. సో ఈ ఎలక్షన్ చాలా టఫ్ గా